దేశ రాజధాని ఢిల్లీ రెడ్ ఫోర్ట్ లక్ష్యంగా టెర్రరిస్ట్ మానవ మృగాలు సృష్టించిన మాండకాండకు మూలం తేలిపోయింది. ఢిల్లీ ఉగ్రదాడికి ఉమర్ నబీయే కారణమని ఫోరెన్సిక్ నివేదిక తేల్చి చెప్పింది. అధికారులు ఊహిస్తున్నదే నిజమైంది. కారు నడిపిన ఉగ్రవాది డాక్టర్ ఉమర్ నబీయే అని రుజువైంది. పేలుడు అనంతరం కారులో నుంచి మానవ శరీర నమూనాలను సేకరించి శ్రీనగర్లోని పుల్వామాలోని ఉమర్ తల్లి డిఎన్ఏతో పోల్చి చూడడంతో శాంపిల్స్ 100% మ్యాచ్ అయినట్లు ఫోరెన్సిక్ ల్యాబ్ ధృవీకరించింది. ఇటీవల ఫరీదాబాద్ లో భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు పోలీసులకు చిక్కాయి. ఈ నెల 9 నుంచి ఉమర్ నబీ కనిపించకుండా పోయారు. హర్యానాలోని దావూస్ లో తలదాచుకున్నట్టు తెలుసుకున్నారు పోలీసులు. దాడికి ముందు ప్రార్థనా స్థలానికి వెళ్లిన ఉమర్ నబీ ఆ తర్వాత రెడ్ ఫోర్ట్ సమీపంలో కారులోనే 3 గంటలు వెయిట్ చేసినట్టు సీసీటీవీ ఫుటేజ్ ను బట్టి తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు కుట్ర చేసిన ముష్కరమూక చివరకు ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఈ దాడికి పాల్పడింది. ఈ కేసులో లక్నోకి చెందిన డాక్టర్ షాహీన్ సయీద్ సహా పలువురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. డాక్టర్ షాహీన్ జైషే మహమ్మద్ మహిళా విభాగం నాయకురాలుగా పనిచేస్తున్నట్లు, ఫరీదాబాద్ లోని ఆమె అద్దె గదిలో భారీగా పేలుడు పదార్థాలు దొరికినట్లు తెలుస్తోంది.